హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టించిన వ్యవహారం జీవిరెడ్డి రాజీనామా ఎపిసోడ్. ఈ నేపథ్యంలో అంటే జీవిరెడ్డి అంతటి నిబద్ధత గల, నిజాయితీ గల, ముక్కుసూడితనం గల ఒక క్యాడర్కు సంబంధించిన లీడరు ఇట్లా అనూహ్యంగా రాజీనామా చేసి ఏకంగా పార్టీ మీద కాకుండా రాజకీయాల మీదనే విరక్తి చెందేలాగా ఎందుకు అట్లా ట్వీట్ పెట్టిండు, ఎందుకు ఆయన నిష్క్రమించిండు రాజకీయాల నుంచి అన్నది ఇప్పుడు మిగతా ప్రతిపక్షాలు వీటన్నది సంగతి పక్కన పెడితే ముఖ్యంగా టీడీపీలోని కరడుగట్టిన హార్డ్ కోర్ కార్యకర్తలే చాలా విచిత్రమైన మనోవేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఇది చూసి ఇక వైసీపీ ఏమో పైశాచిక ఆనందం పొందుతా ఉంది. అది వేరే సంగతి పక్కన పెడతాం. అయితే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చాలా ఆసక్తికరంగా మారినాయి అనమాట. ఒకసారి మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తాను డీటెయిల్గా. ముందు జీవిరెడ్డి రాజీనామాకు సంబంధించి ఒకసారి చూస్తే, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి హోదాకు మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుంచి రాజీనామా చేస్తున్నా. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెప్పి ఆయన పెట్టిన ట్వీట్ అనమాట. దీనికి చాలామంది హట్ అయిపోయి, అసలు జీవిరెడ్డి లాంటి నాయకుడినే పార్టీ వదులుకుంటుందంటే ఇంతకు మించిన దిక్కుమాలినతనం ఏదైనా ఉందా? పైగా చంద్రబాబు గారి రాజకీయ ఆదర్శాలు ఎట్లా ఉంటాయంటే, యువత రాజకీయాల్లోకి రావాలి, పార్టీతో పాటు ప్రభుత్వాన్ని, ప్రజా సేవను అందిపుచ్చుకోవాలి అని చెప్పి లోటపీస్ ముచ్చట్లని చెప్తా ఉంటాడు. కానీ ఇట్లా వచ్చిన వాళ్ళని మాత్రం తెర వెనుక వెన్నుపోట్లు, ఇంకా మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్రలే కానీ అది ఇట్లాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలను, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలను ఆయన వదిలించుకునే విధానం ఇవాళ ఏమైనా కొత్తనా? ఇదేమైనా మొదలా లేకపోతే ఆఖరా? కాదు కదా. సో ఈ నేపథ్యంలో ఆ వ్యవహార శైలి తెలిసిన చాలామంది కుక్క తిట్లు తిడుతూ ఉన్నారు. ఒకసారి అవి మీకు చూపిస్తాను చూడండి. పరిపాలన రాజకీయాలను కాచి వడపోసాం అన్నారు కదరా బాబు. అసలు పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ ప్రయారిటీస్ ఏంటో మీ నాయకులకే అర్థం కాక వదిలిపోతున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న అందరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది అదే బాధ. జీవిరెడ్డి బాగానే క్రెడిబిలిటీ ఉన్న మనిషి అని చెప్పి ఇట్లా సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు అనమాట ఆయనకు సంబంధించి. ఇక కింద పోస్టులు, దారి తప్పుతుంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే తప్పించినప్పుడు మౌనంగా తమ ఆమోదం తెలిపిన పార్టీ క్యాడర్ మీరు దారి తప్పుతుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి వస్తే మీ ఐఏఎస్ ఆఫీసర్స్, మీ కూటమిలోని ఇతర పార్టీల అధినేతలు చూస్తూ ఊరుకోరు, వారు ఒక చెయ్యేస్తారు అని చెప్పి చంద్రబాబుకే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే, దారి తప్పుతుంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే అంటే ఎన్టీ రామారావును 1995లో ఆయన ప్రభుత్వంలో సెక్రటేరియట్లో ఈమె లక్ష్మీపార్వతి ఏలు పెడతా ఉంది అని చెప్పి ఇక ఈనాడులో వార్తలు రాపిచ్చి ఇక ఆయన ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించిన తరుణంలో మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది కదా. అట్లాంటప్పుడు అంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని తప్పించినప్పుడే మౌనంగా తమ ఆమోదం తెలిపిన క్యాడరు ఈ జీవిరెడ్డి వ్యవహారాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది అని. ఎందుకు ఇంత పెద్ద మాట్లాడాల్సి వస్తుంది అంటే, జీవిరెడ్డి పార్టీ కోసం పనిచేసిన విధానం కావచ్చు, ఆయన నిబద్ధత కావచ్చు, ఆయన చిత్తశుద్ధి కావచ్చు 2019 నుంచి ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే వైసీపీ అనే ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక స్టార్ వాల్ట్ను ఆర్పార్ ఏకిపారేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి, ఆధారాలతో సహా డిజిట్స్తో సహా ఏకిపారేసిన వ్యక్తి. ఎక్కడ కూడా భయపడకుండా, కించిత్ భయం లేకుండా, కేసులు, బెదిరింపులు ఇలాంటి వేటికి కూడా తలగ్గకుండా మొత్తం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టు అన్ని స్టూడియోస్, అవి పచ్చ మీడియా కావచ్చు, న్యూట్రల్ మీడియాస్ కావచ్చు, అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి తన వాయిస్ని చాలా బలంగా, అప్పట్లో వీళ్ళంతా నిద్రపోయారు. చంద్రబాబు గారేమో కరోనా కాలంలో, తర్వాత నారా లోకేష్ గారు కరోనా కాలంలో, ఆ తర్వాత ప్రజాసేవలో ప్రజలతో మమేకం అయ్యే కోణంలో ఇంకా ఎట్లా జనాలకు వచ్చి పోరాడినో ఇంకా చూసిరు కదా. అట్లాంటి టైంలో పార్టీ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న తరుణంలో వాయిస్ వినిపించిన వ్యక్తి జీవిరెడ్డి. అట్లాంటి వాడిని కేవలం 4 నెలలు పదవిలో ఉంచి అధికారాలకు కత్తెరేసి ఎట్లా సాగనంపినరో, ఎట్లా వెన్నుపోటు పొడిచారో ఇప్పుడు కూటమి క్యాడర్లోనే డిస్కషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా టీడీపీ ఏమంటారు హార్డ్ కోర్ ఫ్యాన్సు, సింపథైజర్సు, కరడుగట్టిన కార్యకర్తలు అంటారు కదా, అసలే సుశిక్షితులైన సైనికులు వాళ్ళు పార్టీకి. అట్లాంటి వాళ్ళే ఇట్లాంటి పోస్టులు పెడతా ఉంటే ఇక తల కొట్టేసినట్టు అవుతా ఉందన్నమాట మన అధినేతకు.
దీని కింద కామెంట్స్ చూడండి. ఈ దరిద్రం కన్నా అది జరిగితే చాలా సంతోషం. సమస్యను గుర్తించడం లేదు. చెప్పే దారులు ఉంటే బజార్న పడతారా? ఎంత మదన పడితే అలా చేస్తుంటాడు. అయినా అర్థం కాకపోతే రాజీనామా కాక ఇంకేం చేస్తాడు? చంద్రబాబు ఎంత తీవ్రమైన నష్టం కొని తెచ్చుకున్నాడో మీరు రాసింది చదివితే ఖచ్చితంగా తలకెక్కుతుంది. సో ఇట్లా సలహాలు ఇస్తారు అనమాట. ఈయన చెప్పే అరిగిపోయిన సోదికి క్యాడర్ కూడా చిరాకు దొబ్బి ఉన్నారు. సరైనోడు వస్తే భూస్థాపితమే ఈయన అని చెప్పి విన్నారు కదా. ఆయన చెప్పే సోది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు వైసీపీని నిర్వీర్యం చేస్తామన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో తర్వాత చంద్రబాబు గారిని, నారా భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని వాళ్ళ మీద ట్రోల్ చేసిన వాళ్ళను మొత్తం కత్తికొక్కండ లెక్క నరుకుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ ఏం చేశారు అన్నది ఈరోజు ఒక ఆస్పెక్ట్. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పరిపాలన కాలం మొత్తం అవినీతిమయం, సైకోపాలన అని చెప్పి ముద్రేసారు కదా. మరి ఏం చేస్తున్నారు? చెప్పిన దానికి జరుగుతున్న దానికి ఎక్కడ? నిన్న ఒక అతను పెట్టిన అనమాట జనసేన కార్యకర్త 60-40 రేషియోలో అంటే 60-40 ఒప్పందం ప్రకారం ఇక అన్ని క్యాప్చర్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా మూస పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది కూటమికే కాదు టీడీపీకి, జనసేనకు కూడా నష్టం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అనమాట. రిషితేశ్వరి సూసైడ్ చేసుకుంటే పిలిచి సెటిల్మెంట్ డిస్కషన్ చేసిన చేతకాని దద్దమ్మ ఎవరు? మన చంద్రబాబు గారు. ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. 4.0 చూపిస్తాడంట. మళ్ళీ వినేవాడు టీడీపీ క్యాడర్ అయితే చెప్పేవాడు సిబిఎన్ అని నేను మాట్లాడుతున్నది కాదు, మన పచ్చ కార్యకర్తని. షుడ్ టేక్ సమ్ స్ట్రాంగ్ స్టాండ్ అగెన్స్ట్ ఎన్సీబీఎన్ బిఫోర్ హీ డెస్ట్రాయ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ. హీ జస్ట్ కాంట్ ప్లే డంబ్ అండ్ యాక్సెప్ట్ హిజ్ ఫాదర్స్ బ్రెయిన్ ఫేడ్ డెసిజన్. లోకేష్ బాబు గారి గురించి తెలుగుదేశానికి 2019లో 23 స్థానాలు వచ్చినప్పుడు ఓటమి చెందలేదు. ఇదిగో ఇప్పుడు అసలు సిసలైన ఓటమి పాలైంది. జీవి రెడ్డి ఒక నికార్సైన నిజాయితీ గల వ్యక్తి. తనకు కేటాయించిన బాధ్యతల్లో అవినీతిపై ప్రశ్నించి ఓ సంబంధిత ఐఏఎస్ అధికారిని ఎండగట్టి అవినీతి అధికారిపై గలమెత్తి పోరాడి చివరికి గలమెత్తినందుకు బదులుగా తానే చివాట్లు తిని అవమానానికి గురై ఆ సదరు అవినీతి అధికారి దర్జాగా కాలర్ ఎగిరేసుకుని అలా చేయడం చూసి ఆత్మాభిమానంతో పార్టీ నామినేటెడ్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళే పరిస్థితి. అటువంటి వ్యక్తికి చివరికి రాజకీయం అంటే అసహ్యం కలిగేలా చేసి నాకు రాజకీయాలు వద్దు, నా బతికేదే నేను బతుకుతా అనేలా చేసింది చూడు ఈ గొప్ప పార్టీ. ఇది తెలుగుదేశానికి అసలు సిసలైన ఓటమి. టీడీఎల్పీని టీడీఎస్ ఏఎస్గా అంటే తెలుగుదేశం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా అని నామకరణం చేసుకుని ఐఏఎస్లు మరియు విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్లతో రాజకీయం చేసుకోవచ్చు. చంద్రబాబు గారు దయచేసి యువత రాజకీయాల్లోకి రావాలి, పులిహోర వడ్డించాలి వంటి ఆవకాయ పిలుపులు ఇవ్వకండి. అలా అయినా ఇతర యువకులు వాళ్ళ బతికేదో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఇంత ఘాటు పోస్టులు పెడతా ఉన్నారు అనమాట. నీ బతుకులో నా చెప్పు అని సిబిఎన్ గారిని కోట్ చేస్తూ ఈ రాజీనామాను పెడితే థ్రెడ్స్ ఆన్ తమ్ములు మెల్ట్ డౌన్ అండ్ సమ్ ఫన్. తప్పు బ్రో, బాబు గారు ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారని మీరు అలా వేస్తారంటే ఎట్లా అని చెప్పి ట్రోల్స్. వైసీపీతో 60-40 డీల్స్తో రాజీపడి బ్రోకర్స్ను పక్కన పెట్టుకుని అవినీతి పరులకు కొమ్ముగాస్తూ జనాల ముందు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని బాబు లోకేష్పై ఆగ్రహంతో రగిలిపోతున్న తమ్ముళ్ళు. ఏం పర్లేదు మనది మంచి ప్రభుత్వం అని డబ్బాలు కొట్టుకుందాం. మాలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ మాట్లాడితే స్టేట్ మొత్తం మీద ఎక్కువ బాధపడేది నేనే జగన్ వల్ల అని ప్రెస్ మీట్ మళ్ళీ చెప్పుకుందాం. వైసీపీ కార్యకర్తలకు కోట్లలో జీతాలు ఇచ్చి పోషిస్తున్న బాబు లోకేష్ గారి ప్రభుత్వం మొత్తం మీరే చేశారు అని చెప్పి మీమ్స్. టూ మచ్ ఫన్, ఫ్యూ మోర్ మెల్ట్ డౌన్స్. 2029లో టీడీపీ ఓడిపోతుందని తేల్చేసిన తమ్ముడు అసలు లోకేషే ఇదంతా చేస్తుంటే బాబు గారిని అనాలి కదా. ఓ శ్రీ రేపురా సృష్టికర్త రుద్రానే ఏమో గ్రౌండ్ రియాలిటీ సంబంధం లేకుండా ఆశతో ఉంటాడు. ఏమంటారు, హోప్ఫుల్లీ అట్లీస్ట్ నౌ యువర్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ విల్ చేంజ్. అందరూ బాబు గారు లాగా వైసీపీతో 60-40 డీల్స్లో అమ్ముడుపోలేరుగా. బాబు గారు భజన బాగా చేస్తారు. అవసరమైతే ఫ్యూచర్లో అన్స్టాపబుల్లో వైఎస్ జగన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్న నో సర్ప్రైజ్. రాజకీయాల్లో నీతి నిజాయితీ ముక్కుసూడితనం ఉంటే సరిపోదు. జరుగుతున్న అన్ని రకాల పనులను చూసి చూడనట్లు ఉండాలి. స్పందించరాదు, భజన చేయాలి. ఇది తెలియక జీవిరెడ్డి గారు నేటి రాజకీయాలకు బలైనారు, వాడుకుని వదిలేశారు అని చెప్పి ఇట్లా పోస్టులు అనమాట. ఇంకో తమ్ముడు లోకేష్ బదులు జీవిరెడ్డిని టీడీపీ జనరల్ సెక్రటరీ చేయాలంటున్నాడు. తప్పేం లేదు. టీడీపీ నీడ్స్ లీడర్స్ లైక్ జీవిరెడ్డి. డోంట్ మిస్ హిమ్ ఆర్ ఎల్స్ యూ విల్ రిగ్రెట్. వేస్ట్ ఫెలోస్ ఎన్సీబీఎన్ నారా లోకేష్ అంటే ఏంది తమ్ముడు అంత మాట అన్నావు అని చెప్పి ఇట్లా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అన్నట్టు.
చూడండి రెడ్ బుక్ ఇంకెన్ని దారుణాలు చూడాలో వాళ్ళు పెట్టుకున్న ట్విట్టర్ పోస్ట్ ఇది. ఐఏఎస్ అవినీతి చేస్తున్నాడు సహకరించట్లేదని చెప్తే యాక్షన్ తీసుకోకపోగా తిరిగి ఈయన్ని పిలిచి మందలించడం ఏంటో. వీ స్టాండ్ విత్ జీవి రెడ్డి. తెలుగుదేశానికి 2019లో 23 స్థానాలు వచ్చినప్పుడు ఓటమి చెందలేదు. ఇదిగో ఇప్పుడు అసలు సీసలైన ఓటమి. జీవి రెడ్డి ఒక నికార్సైన నిజాయితీ గల వ్యక్తి. తనకు కేటాయించిన బాధ్యతల్లో అవినీతిపై ప్రశ్నించి ఆ సంబంధిత ఐఏఎస్ అధికారిని ఎండగట్టి ఆ అవినీతి అధికారిపై గలమెత్తి పోరాడి చివరికి గలమెత్తినందుకు బదులుగా తానే చివాట్లు తిని అవమానానికి గురై ఆత్మాభిమానంతో పార్టీ నామినేటెడ్ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లే పరిస్థితి. చంద్రబాబు గారు దయచేసి యువత రాజకీయాల్లోకి రావాలి, పులిహోర వడ్డించాలంటే ఆవకాయ ముచ్చట్లు చెప్పకండి. దమ్ముగా రాజీనామా చేసినాడు మగడ్రా బుజ్జి. అధినేతకు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు మాలాంటి వారికి కావాలి రావాలి. జీవిరెడ్డి గారు మాలాంటి వారు కోరుకునేది అందరు కాకుండా కొందరైనా మీలా ఉండాలని కళ్ళు కన్నాం. అవి జరగవని మరోసారి నేటి రాజకీయాలు అతీతం కాదు అని రుజువైంది. అలాంటి పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేటి లంగర్ రాజకీయాలకు అతీతంగా మీరు చేసిన రాజీనామాను నేను సమర్థిస్తున్నా. మీకు ఇక కష్టాలు మొదలవుతాయి అని చెప్పి టీడీపీ కార్యకర్తలే. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేద్దాం అనుకునే వారికి దక్కే బహుమానం. గెలిచిన ప్రతిసారి ఓటమికి కారణం మీరే, మీ నిర్ణయాలే. ఓడిన ప్రతిసారి గెలుపుకు కారణం మేము అంటే కార్యకర్తలం, అభిమానుల కష్టం. గెలుపు నుండి గెలుపు ఎందుకు కంటిన్యూ అవ్వడం లేదో ఆలోచించుకోండి. మీరు ఓడినా మమ్మల్ని ఓడించిన ప్రతిసారి మరల గెలిపించే అంత ఓపిక మాకు ఇంకా లేదయ్యా. ఈసారి ఓడిపోతే ఆస్తులు ఇల్లు వాకిళ్ళు అన్ని వదిలేసి వలస పోవాల్సి వస్తుంది. కాదని ఇక్కడే ఉంటే ఏ జైల్లోనో లేదంటే ఫోటో ఫ్రేమ్లోనో వేలాడుతూ ఉండాల్సి వస్తుంది అని చెప్పి భవిష్యత్తును ఊహించుకొని బాధపడతా ఉన్నారనమాట. జీవిరెడ్డి గారు నాటి వైసీపీ పాలనలో అరాచకాలను మీడియా ముఖంగా ఎండగట్టడంలో టీడీపీ పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడి పనిచేశారు. నేడు ఆయన రాజీనామా ప్రతి టీడీపీ కార్యకర్తకు ప్రశ్నగా మిగిలింది. జీవిరెడ్డికి వెనుపోటు. గెలిపించడానికి మాత్రమే బాబుకు పార్టీ కావాలి, తర్వాత ఆయనకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలు. 2019లో ఫలితం చూసి కూడా మారలేదు. జీవిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి అవసరం. వెంటనే పార్టీ అధిష్టానం జీవిరెడ్డి గారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది అంట. జీవి చాలా చిన్నవాడు, నాయకుడు అవ్వచ్చు, కానీ జగన్కి ప్రజావేదిక ఎపిసోడ్ ఎలాంటిదో చంద్రబాబుకు జీవి రాజీనామా ఎపిసోడ్ అట్లాంటిది. ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. సతీష్ చాగంటి అని కంప్లీట్ సింపథైజర్ అనమాట టీడీపీకి. సిబిఐని ఓడిపోవాలని కోరుకోరు, కానీ ఓడిపోతే మాత్రం ఈసారి ఎవరు బాధపడరు. లోపలేసిన సానుభూతి కూడా చూపించరు. ఇంతకు మించిన అవమానాలు ఏమైనా ఉంటాయా? ఇప్పటిదాకా అంటే ఆయన పార్ట్లుగా 4వసారి ముఖ్యమంత్రి కదా. 1994 నుంచి వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెడితే 2004 వరకు ఒకసారి, 2014 నుంచి 19 మధ్యలో ఒకసారి, ఇప్పుడు ఒకసారి, ఇట్లా పార్ట్లుగా ఆయన చేస్తూ ఉంటే గతంలో అంటే సరే ఏదో పరిపాలనా దక్షుడు, విజనరీ, స్టేట్స్మెన్, ఇంకా వంకాయ లొడపీసు ముచ్చట్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు సమకాలీన రాజకీయాలను యువతకు ఎట్లా దగ్గర చేయాలి, యువత ఆశలేంటి ఆకాంక్షలేంటి అనేది తెలుసుకోకుండా ఎప్పుడు ఇవే సొల్లు కబుర్లు చెప్తా పోతే ఎవడు నమ్ముతాడు? ఒకప్పుడు అంటే ఈ ఏమంటారు సోషల్ మీడియా లేనప్పుడు, ఈ డిజిటల్ మీడియా ఎరా లేనప్పుడు, ఈ పోటెత్తే పరిస్థితి లేనప్పుడు మీరు ఏం చెప్పినా నడిచింది. ఎందుకంటే ఇప్పుడు పేపర్లు కావచ్చు, మన పచ్చడబ్బాలు కావచ్చు, చెప్పిందే నిజమని అందరు నమ్ముతా వస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. మన యూట్యూబ్లో, గూగుల్లో టెరాబైట్ల కొద్దీ మన జాతకాలు బాగోతాలు ఉన్నప్పుడు ఎందుకు నమ్ముతారు? మొన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన చాలామందికి నచ్చింది. ఓడిపోయే అవకాశమే లేదు. ఓడిపోయినా కూడా మరీ అంటే ఒక మెరుగైన స్థానాలు వస్తాయన్న పరిస్థితి నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి కారణం ఈవీఎంలది ఎంతవరకు ఫ్యాక్టో అది తేల్చలేని విషయం. కానీ ఒక 5% మంది న్యూట్రల్ ఓటర్స్ యువత ఎవరైతే ఉన్నారో, నిన్న చూసినాం కదా గ్రూప్ 2 ఎగ్జామ్స్ సందర్భంగా మొత్తం పొట్టు 20 ఏళ్ల పాటు ఈ కూటమిలో ఏ ఒక్క పార్టీకి కూడా ఓటు వేయకుండా మేము అడ్డుకుంటామని చెప్పి శపథాలు తీసుకుంటున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళొచ్చింది ఈ చైతన్యం? అంటే మనం చేస్తున్న దిక్కుమాల పాలన, ఈ నాంచివేత ధోరణి, రియల్ ఎస్టేట్ భాగవతం. అసలు టీడీపీ కానీ చంద్రబాబు గారు కానీ పాలన ఎప్పుడైనా చేతనైందా? ఓ ప్రాజెక్టు కట్టే తెలివితేటలు ఆయనకున్నాయా? ఓ పోర్టును స్థాపించిన తెలివితేటలు ఆయనకున్నాయా? పోలవరం ప్రాజెక్టును ఎట్లా డిజైన్ చేయాలనో చెప్పిన తెలివితేటలు ఆయనకున్నాయా? ఎంతసేపు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని ఎట్లా అమ్ముకోవాలి, అమరావతి లాంటివి ఇక్కడ హైదరాబాద్లో సైబరాబాద్ లాంటివి నిర్మించి ఎట్లా మన కులపోళ్లకు అదేంది రియల్ ఎస్టేట్ మాఫియాను కట్టబెట్టాలి, 100 ఎకరాలు 1000 ఎకరాలు దొబ్బేసి మనం
ఎట్లా రిచ్ కావాలి, ఇవి తప్పిస్తే రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజల బాగోగులు కానీ ఏ రోజైనా చూసినా మొహాలేనా మనవి. ఇంకా దీనికి మన కులపోళ్ళు, మన బానిసలు, ఇంకా ఆయనదేదో విజనరీ, ఆయన చేసిందే పాలన, ఆయన చేసిందే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి నమ్మే ఒక సెక్షను. ఇది ఈ ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు ఎందుకింత ఆవేదన వస్తుందంటే, జీవిరెడ్డి సంగతి నాకు అనవసరం, కానీ అసెంబ్లీలో 11 సీట్లు వచ్చిన ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇయ్యమని బాజాప్తా మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎవడిచ్చిండి ఈ హక్కు? ఆయన చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఎక్కడైనా ప్రతిపక్ష హోదా ఇయ్యొద్దు అని చెప్పి ఎక్కడైనా రాసిందా? జర్మనీ దాకా పోతున్నాడు. పక్క రాష్ట్రాల్లో చంద్రబాబు గారి పాలననే 1995లో ఆయన వెనుపోటు పొడిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత పి జనార్దన్ రెడ్డి ఇక్కడ 26 సీట్లు వచ్చిన పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి 10 ఏళ్ల పాటు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎంత హుందాగా, ఎంత అందంగా ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పిన, కొత్త అర్థం చెప్పిన ఎపిసోడ్ అది 1994 నుంచి 2004 మధ్య. దానికోసం అడుగుతారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని. అంతేగాని మీ దేవిరి మొహాలకు, మీ దిక్కుమాలిన పాలనకు ఎవడైనా ప్రతిపక్షం లేకుండా సభలు నడిపిస్తారా? అట్లా నడిపిస్తే అవి సభలు అంటారా? ఏమైనా ధమాకున్నదా? మైండ్ ఏమైనా మోకాళ్ళకి జారిందా? ఇదేమి అంటే అట్రాసిటీ, ఏమంటారు, మోనోపలి కాదు, చట్టసభలు. ప్రజలు మిమ్మల్ని అక్కడికి పంపించింది ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడడానికి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి. కూటమిలో 3 పార్టీలు మీరే అయిన తర్వాత ప్రజల సమస్యలు చెప్పేదేవుడు? సో ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉందన్నమాట. నాలాంటి వాళ్ళకి, ఆఖరికి టీడీపీ క్యాడర్కే రగిలిపోతూ ఉంటే ఇక మీదేం పాలన? సో ఆలోచించుకోండి. సో ఇవి జీవిరెడ్డికి సంబంధించిన పోస్టులు. మన కులపోళ్ళు, ఆఖరికి మన సామాజిక వర్గం నుంచే ఇట్లాంటి కథనాలు, పోస్టులు పడతా ఉంటే ఇక తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఇంకా బాబు గారికి, చిన్నబాబు గారికే తెలియాలి. తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో. ఇది కేవలం 36% ఓటు బ్యాంక్ ఉన్న ఒక పార్టీ వ్యవహారం కాదు. పరిపాలనలో వాళ్ళు ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. ఇంకొకటి, జీవిరెడ్డి ఏం అంత తోపు క్యారెక్టర్ ఏం కాదు. గతంలో ఎన్నెన్నో అభూత కల్పనలు చెప్పి అభాండాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వం ఆఖరికి పార్లమెంట్లో ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి రాష్ట్ర అప్పుల గురించి ఇక ఇష్టారీతిన మాట్లాడిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆ ఫైబర్ నెట్లో ఆయనను గెంటేయడానికి కారణం ఇంకొక రీజన్ ఉంది. ఏంటంటే ఆ ఫైబర్ నెట్ అనేది ఇప్పుడు ఈడీ, సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న కేసు. బాబు గారు అరెస్ట్ అయింది కూడా అదే కేసులో కదా. దాన్ని గనక, ఆ తేనెతుటను గనక గెలికితే, ఎందుకంటే అంతటి తీవ్రమైన కేసు నడుస్తున్న ఫైబర్ నెట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడినంటే ఎవడు నమ్మడు. ఎందుకంటే ఆయనకు రాజకీయం చంద్రబాబు కంటే బాగా తెలుసు. అండ్ ఎక్కడ ఇరుక్కుంటాం, ఎక్కడ బయటపడతాం అనే లూప్ హోల్స్ బాగా తెలుసు. కాబట్టి ఆ ఫైబర్ నెట్ను చాలా ట్రాన్స్పరెంట్గా నడిపించిందనే చాలామంది నమ్ముతా ఉన్నారు. ఇప్పుడు జీవిరెడ్డి చెప్పినట్టు కొత్తగా ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ఉన్న కనెక్షన్ల దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు. పైగా 410 మంది వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది కదా. మరి ఏం బీక నీకే అసలు? అంటే ప్రభుత్వం అంటే టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు మేపేదానికా? వైసీపీ కార్యకర్తలు దానిలో ఉండొద్దా? సిగ్గు ఏమైనా ఉందా? ఇట్లా మాట్లాడిన వాడి కోసం ఇప్పుడు ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం, క్యాడర్ మొత్తం ఏకమై మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇది పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇక ఈ పాలన నుంచి చెప్పినా కదా, శాతగానం నుంచి అదేదో ఆశిస్తే అట్లా అవుతుంది. ఆయన ఉంటే తెల్లశీర ఎందుకని సామెత చెప్తారు కదా, ఇది కూడా అంతే. ఈరోజు జీవిరెడ్డిది ఒక పెద్ద గుణపాఠం చంద్రబాబుకు. దీని నుంచి ఆయన ఏమైనా పాఠాలు నేర్చుకుంటే బతికి బట్టగడతాడు. కానీ ఇక ఈ రోజు నుంచే లెక్క పెడతా ఉన్నారు రోజులు. ఎందుకంటే 4 to 5% స్వింగ్ కనుక చేంజ్ అయితే, ఇప్పుడు వచ్చిన 124 సీట్లలో 1-4 పక్కకు పోయి 6 సీట్లు వస్తాయని నిన్న ఆంధ్రజ్యోతిలోనే డిస్కషన్ పెడతా ఉన్నారు. సో ఇది మన పతేర 9 నెలల కాలంలో మనం సాధించిన ప్రగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.